శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు, కర్కాటకంలో బుధ శుక్రులు, చంద్రకేతు రవిలు సింహంలో, కుజుడు కన్య రాశిలో, రాహు గారు వచ్చేసి కుంభరాశిలో, ఇక శని గారు వచ్చేసి మీన రాశిలో. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కర్కాటక రాశిలోని ఉన్నటువంటి బుధ సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క పరిస్థితి ఏమిటి అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక సున్నితమైనటువంటి ప్రవర్తన, చక్కటి ఆలోచన విధానము, అలాగే సునిశ్చితమైనటువంటి పరిశీలన, వీటన్నిటికీ కూడా కారణమవుతూ ఉంటుంది. ఇక రవి కేతు, చంద్రకేతు, రవి చంద్ర ఈ కలయికలు అమావాస్యని సూచిస్తూ ఉంటాయి. రవి చంద్రులు ఇద్దరు ఒకటే రాశిలో ఉండడం, అది త్రయోదశి, చతుర్దశి అమావాస్య లేదా అమావాస్య, పాడ్యమి, విదియ ఈ రకమైనటువంటి తిథులని సూచిస్తూ ఉంటుంది. ఒకే రాశిలో రవిచంద్రుల యొక్క కలయిక, అది కూడా సింహరాశిలో కలయిక జరుగుతూ ఉండడం చేత సింహరాశిలో ఏ గ్రహమైనా కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతూ ఉండడము, అలాగే చంద్రునితో కలిసి కేతువుతో కలిసి ఉండడము అత్యంత బలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో రవికేతు బుధుల యొక్క స్థితి వచ్చింది. చంద్రుని యొక్క స్థితి వెళ్ళిపోయి బుధుని యొక్క సంచారం వచ్చింది. అయితే రవి బుధ సంచారము ఇక్కడ బుధ ఆదిత్య యోగంగా తెలియజెప్పచ్చు. అలాగే బుధ కేతువుల యొక్క స్థితి కూడా కొంచెం ఏదైనా చిన్నపాటి అనారోగ్యాలకు దారితీస్తుందా అనేటటువంటి ప్రభావం. ఎందువల్ల అంటే రాహు గారి యొక్క దృష్టి సోకుతుంది కాబట్టి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల్ని మనం తీసుకున్నట్టయితే, గురువు గారి యొక్క 5వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదనే పడుతూ ఉన్నది. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి, 10వ దృష్టి కేవలం రాసుల మీదనే పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 4వ దృష్టి రాశి మీద పడుతోంది. 7వ దృష్టి శని గారి మీద, శని గారి యొక్క 7వ దృష్టి కుజుని మీద. ఈ పరస్పర వీక్షణ కొన్ని ఉపద్రవాలకి దారితీస్తుంటుంది. యాక్సిడెంట్స్కి సూచన, అలాగే అనారోగ్యానికి సూచన, ప్రయాణాలకి సూచన, ప్రమాదాలకి సూచన, హృద్రోగాలు ఇలాంటి వాటన్నిటికీ సూచన కలగజేస్తూ భూమికి సంబంధించిన తగాదాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలు, అన్నదమ్ములకు సంబంధించిన తగాదాలు, రాజకీయంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకి అంతగా బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా సూచన చేస్తూ ఉంటాయి. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి అసలు మంచిది కాదు. ఎవరికైనా కానీ జన్మ జాతకంలో కుజుని దృష్టి శని మీద ఉన్నా, అంటే అది 4వ స్థానం అవ్వచ్చు, 7వ స్థానం అవ్వచ్చు, 8వ స్థానం అవ్వచ్చు, కుజుడి నుంచి ఆ దృష్టిలు ఉన్నా, లేదా శని గారి నుంచి 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి ఉన్నా కుజుడి మీద తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చదువుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 24 ఆగస్టు నుంచి 30 ఆగస్టు వరకు చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. వీరు ఎంత అదృష్టవంతులు అంటే, ఇంత అదృష్టం వీరికి ఇది వరకు లభించిందా అంటే లభించలేదు అని చెప్పాలి. ఇక ముందు లభిస్తుందా అంటే ఇంతటి అదృష్టం పట్టడం చాలా సమయం పడుతుంది, చాలా కష్టం అన్నమాట. 6వ స్థానంలో, 6వ స్థానంలో శని గారు బాగున్నారు, 9వ స్థానంలో గురువుగారు బాగున్నారు, 10వ స్థానంలో బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, ఏకాదశ స్థానంలో రవి కేతు చంద్రులు బాగున్నారు. అంటే 7 గ్రహాల యొక్క ఉనికి ఇంత అద్భుతమైన స్థితికి దారి తీస్తోందంటే ఇక వీళ్ళు ఏ రేంజ్లో ఉంటారండి? తులారాశి వారు పట్టిందల్లా బంగారమే. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే ధన కనక వస్తు వాహనాలు అని చెప్తాం కదా, అలాంటి ధన కనక వస్తు వాహనాలన్నీ వీరికి వస్తాయి. అలాగే
ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటుంది, చక్కటి ఇంక్రిమెంట్లు ఉంటాయి, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, మాట తీరు బాగున్నందువల్ల మాటకు విలువ పెరుగుతుంది, మంచి నిపుణత ప్రదర్శించడం చేత ఉద్యోగంలో చాలా మంచి పేరు ఉంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ధనము కానీ లేదా ఆస్తులు కానీ పితృవర్గ రీత్యా రావడానికి అవకాశం ఉంది. కోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అంతగా అనుకూలమైన తీర్పులు రావు, కానీ కొంచెం ఇబ్బంది పడతారు. ఈ కోర్టు విషయాలు మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రయాణాలు లాభిస్తాయి, బంధుమిత్రుల ఆప్యాయత ఆదరణలు ఉంటాయి, పెట్టుబడులు ఫలిస్తాయి. అనేక విధాల మీ కాయ కష్టం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. దైవ కార్యాలు చేస్తారు, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, విద్యార్థులకు బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన విషయంలో కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి, సంతాన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయితే ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది, దైవ కార్యాలలో పాల్గొంటారు. వ్యవసాయదారులకు బాగుంది. వ్యాపారస్తులకి కొంచెం పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త వహించండి, 1-2 సార్లు ఆలోచన చెయ్యండి అని చెప్తున్నాను. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఇష్టదేవతా పూజలు బాగా విరివిగా చేస్తారు. అసలు ఏవి బాగాలేదు అని చెప్పాలి, అన్ని రకాలు బాగున్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఏకాదశ స్థానంలో బుధుడు వచ్చారు, ఇంకా బాగుంది. ద్వితీయంలోకి చంద్రుడు వచ్చారు, అంత పెద్ద గొప్పగా రాణించబోవడం లేదు. ఒక్క కోర్టు విషయాలలో మటుకు జాగ్రత్త వహించండి, ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్త వహించండి. ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నట్లయితే వారు జాగ్రత్తలు తీసుకోవాలి, మిగతా వారికి అవసరం ఉండదు. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ పారాయణ చేయడం మటుకు మానవద్దు. ఇష్టదేవతారాధనతో పాటుగా ఇది కూడా చేయండి. మరింతగా అభివృద్ధిలోకి వెళ్తారు, మీ జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా అద్భుతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది, మీ జీవితాశయం నెరవేరుతుంది. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.